వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఒక స్టార్ హీరోతో ఒక స్టార్ డైరెక్టర్ మూవీ చేసినప్పుడు ఆయన అత్యంత ఫోకస్ పెట్టే విషయం ఒకటి ఇప్పుడు ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడే కాదు, ఏ డైరెక్టర్ అయినా ఏ స్టార్ హీరోతో అయినా సరే మూవీ చేసినప్పుడు అందులో అతి ముఖ్యంగా ప్లాన్ చేసుకునేది ఒక స్పెషల్ సాంగ్ పైన. అది ఐటమ్ సాంగ్ కావచ్చు, లేదు అంటే ఏ సాంగ్ అయినా ఒక స్పెషల్ సాంగ్ పైన అయితే చాలా ఫోకస్ పెడతారు. మరి ఈ ఫోకస్ పెట్టినప్పుడు స్టార్ హీరోస్ తోటి అప్పుడే ఆ మూవీలో నటించేటువంటి హీరోయిన్సే కాకుండా ఒక పాపులర్ హీరోయిన్ తోటి మనం చూసాం. పుష్ప సినిమాలో కిసిక్ సాంగ్ లో శ్రీలీల, పుష్ప 1 లో అయితే సమంత గారితో ఊ అంటావా మామ, ఇటువంటి సాంగ్స్ అన్ని కూడా చూసాము. ఈవెన్ ఈ జనరేషన్ కాదు, లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి అంటే మూవీ ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా జ్యోతి లక్ష్మి ఇటువంటి వాళ్ళతోటి ఒక స్పెషల్ సాంగ్, ఆ సాంగ్ రిలీజ్ అంటే ఆ సాంగ్ ట్రైలర్ లో గానీ ఏదైనా చిన్న బిట్ రిలీజ్ చేస్తేనే సినిమా పైన భారీ హైప్ పెంచేస్తుంది. మరి అటువంటి సాంగ్స్ మీదే ఎక్కువగా ఫోకస్ పెడతారు డైరెక్టర్స్. మరి ఈ డైరెక్టర్స్ కూడా అంటే సినిమా అనుకున్నప్పుడే కాకుండా ఈవెన్ సినిమా షూటింగ్ మొత్తం అయిపోయినప్పుడు లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏ హీరోతో ఏ హీరోయిన్స్ అయితే బాగుంటుంది, ఎలా స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుంది, ఇది సినిమాని ఏ విధంగా హైప్ పెంచే ప్రయత్నం చేస్తుంది అంటూ స్పెషల్ ఫోకస్ అటు నిర్మాతల నుంచి ఉంటుంది, ఇటు డైరెక్టర్స్ నుంచి ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ చేస్తున్నటువంటి మూవీ అందరి దృష్టి ఈ మూవీ పైన ఉంది. అదేంటి అంటే పెద్ది మూవీ. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నటువంటి ఈ మూవీలో ఇప్పటికే జాన్వీ కపూర్ నటిస్తుందని చెప్పి మనకు తెలిసిందే. ఈ సినిమా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ లో వస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా లాస్ట్ స్టేజ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ మూవీ పైన ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. అదేంటంటే మనం ఇందాకే మాట్లాడుకున్నాం, ఒక సినిమాకి ఒక స్పెషల్ సాంగ్, ఆ స్పెషల్ సాంగ్ లో ఒక బిట్ రిలీజ్ అయినా ఏం రిలీజ్ అయినా ఆ సినిమాని ఈ సాంగ్ తీసుకెళ్లేటువంటి రేంజే వేరు. అంటే ఎన్ని ప్రమోషన్స్ చేసినా, ఎన్ని టీజర్స్ రిలీజ్ చేసినా, ఎన్ని గ్లిమ్స్ రిలీజ్ చేసినా ఇటువంటి అన్ని కాకుండా ఆ సాంగ్ ఒక బిట్ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అదే రేంజ్ లో ప్రస్తుతం పెద్ద సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ పైన దృష్టి పెట్టారు అటు దర్శకులు, ఇటు నిర్మాత. మరి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పైన అత్యంత జాగ్రత్తలతో అంటే రామ్ చరణ్ కూడా ఒక మాస్ లుక్ లో చూపించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి సాంగ్స్ కానివ్వండి, రామ్ చరణ్ వేసినటువంటి స్టెప్పులు కానివ్వండి, సోషల్ మీడియాని ఏ విధంగా ఊపేస్తున్నాయో మన అందరికీ తెలిసిన విషయమే. ఇంకా జాన్వీ కపూర్ బర్త్డే సందర్భంగా ఆమె లుక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అయితే పెద్ద సినిమా గురించి ఇప్పుడు ఏంటి క్రేజీ అప్డేట్ అంటే, సినిమా రిలీజ్ త్వరలోనే ఉంది కదా, ఒక మంచి మంచి ట్రీట్స్ అయితే ఇస్తారు డైరెక్టర్స్ అని చెప్పి అనుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక స్పెషల్ న్యూస్ అయితే వచ్చేసింది. అదేంటంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ ఉంటుంది. ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ లో ఇద్దరు హీరోయిన్స్ కోసం చూస్తున్నారంట. రామ్ చరణ్ పక్కన ఇద్దరు హీరోయిన్స్ తోటి ఒక స్పెషల్ సాంగ్ అంటే ఈ సినిమాని ఏ లెవెల్ కి తీసుకెళ్తుందో ఆలోచించండి. మరి ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు, ఆ సాంగ్ షూటింగ్ కూడా నెక్స్ట్ మంత్ ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం అందరం అన్ని సినిమాలకి చూస్తూనే ఉన్నాము, ఏ సినిమాలో అయినా సరే ఒక స్పెషల్ సాంగ్, ఐటమ్ సాంగ్ లేదంటే ఆ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లే స్పెషల్ సాంగ్, ఇవన్నీ కూడా లాస్ట్ దాదాపు సినిమా పూర్తి చేసుకున్న తర్వాత చిత్రీకరిస్తూ ఉంటారు. మరి ఈ సినిమాలో కూడా అంతే కావచ్చు. మరి ఆ ఇద్దరు హీరోయిన్స్ గురించి కూడా బుచ్చిబాబు స్పెషల్ ఫోకస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. బట్ నెక్స్ట్ మంత్ లో అయితే ఈ సినిమా షూటింగ్ అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ఉండబోతుందని తెలుస్తుంది. ఏదేమైనా పెద్ద సినిమా అయితే అంచనాలకు మించి హైప్ ని క్రియేట్ చేస్తుంది. ఈ క్రియేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ క్రేజీ అప్డేట్ కూడా అటు మెగా ఫ్యాన్స్, ఇటు సినీ ప్రేక్షకుల్లో అయితే ఉత్కంఠ నెలకొల్పుతుందని మనం చెప్పుకోవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.